మిత్రమా, ఈరోజు కథ పేరు కృషి. ఒకానొక గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని ఏ పని మొదలుపెట్టినా చివరి నిమిషంలో ఏదో ఒక ఆటంకమొచ్చి అది ఆగిపోయేది. తన స్నేహితులందరూ జీవితంలో స్థిరపడుతుంటే తను మాత్రం ఇంకా వెనుకపడి ఉన్నానని రవి చాలా బాధపడేవాడు. ఒకరోజు అతను గ్రామంలోని ఒక వృద్ధుడి దగ్గరకు వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ఆ వృద్ధుడు రవిని ఊరి చివర ఉన్న ఒక పాత కోట దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఒకవైపు ఎత్తైన గోడ, మరోవైపు చిన్న ముక్కలు ఉన్నాయి. వృద్ధుడు రవితో ఇలా అన్నాడు: చూడు రవి, ఈ గోడ ఇంత ఎత్తుగా బలంగా నిలబడటానికి కారణం పైన కనిపించే ఇటుకలు కాదు, భూమి లోపల ఎవ్వరికీ కనిపించకుండా ఉండే బలమైన పునాది. నువ్వు పడుతున్న కష్టం, ఎదుర్కొంటున్న ఓటములు నీ జీవితమనే భవనానికి పునాదిలాంటివి. పునాది వేసేటప్పుడు ఏ పురోగతి కనిపించదు, అంతా మట్టిపనే అనిపిస్తుంది. కాని ఆ పునాది ఎంత లోతుగా, బలంగా ఉంటే భవిష్యత్తులో నువ్వు నిర్మించే విజయం అంత ఎత్తుగా, స్థిరంగా ఉంటుంది. నీ ప్రయత్నాన్ని వదలద్దు. ప్రస్తుతం నువ్వు నీ నైపుణ్యాన్ని, స్కిల్స్ని పెంచుకోవడంపై దృష్టిపెట్టు అని వివరించాడు. రవికి తన తప్పు తెలిసొచ్చింది. ఫలితం వెంటనే రావాలని ఆశపడటం కంటే తనను తాను మెరుగుపరుచుకోవడం ముఖ్యమని గ్రహించాడు. రవి అప్పటినుండి అతను ఊటములకు కుంగిపోకుండా మరింత పట్టుదలతో పనిచేయడం ప్రారంభించాడు. కొన్నాళ్లకి అతను అనుకున్న రంగంలో గొప్ప విజయాన్ని సాధించాడు. ఈ కథలోని నీతి: ఓపిక. గొప్ప విషయాలు నిర్మించడానికి సమయం పడుతుంది. కృషి. మనకు కనిపించని కష్టమే రేపటి విజయానికి బలమైన పునాది. సహనం. ఫలితం ఆలస్యమైనా నిరంతర ప్రయత్నం ఎప్పుడూ వృధాపోదు. పై 3 గుణాలతో మీ జీవితంలోని ఆశయాల్ని సాధించండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.